లోపల మొత్తం తడిసిపోయినాయి. మొత్తం తెలిసిపోయింది సార్. నిన్న ఫైర్ ఇంజిన్ తో కడిగాము నిన్న. ఇందులో ఒక్క వస్తువు కూడా అంటే మాది శ్రీకాకుళం, అటు అమ్మమ్మ ఉన్న హ్యాండిక్యాప్ ఈ అమ్మాయి, వీళ్ళిద్దరూ ఏం చేసుకోలేకపోయారు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఇదంతా బరువు అసలు ఏమే అంటే ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి కావాలంటే బీరువా కూడా పడిపోయి మొత్తం ఇందులో ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా పోయి సార్. లైట్ ఉందా లోపల? ఏం లేదు కదా సార్, కరెంట్ కూడా మొత్తం లోపల లైట్ నేను ఎన్ని తడిసిపోయినాయి అమ్మా? మొత్తం తడిసిపోయాయి సార్. మొత్తం స్మెల్. నేను ఫైర్ ఇంజిన్ సహాయంతో నేను కడగలిగాను, కానీ లేదంటే నేను కూడా ఏం చేయలేకపోయింది సార్. మొత్తం ఇల్లు కూడా పోయింది సార్. 20 days ఈ వాటర్లోనే ఇలా ఉండడం వల్ల మొత్తం పోయింది సార్. ఈ రోజు మేము అందించిన సహాయం మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు సార్. ఇంతకుముందు అందింది అలాగా? ఏం లేదు సార్. లేదమ్మా, చిన్న ప్రేయర్ చేస్తాం మీకోసం. అమ్మా మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా? వెళ్ళారా అమ్మా? రండి నోబుల్, చిన్న ప్రేయర్ చేయండి. రండి మీరు చేయండి, చిన్న ప్రేయర్ చేయండి. మీ పేరమ్మా? రాజేష్. మీ అక్క? పిన్ని చంటి. అమ్మ రండి. అమ్మమ్మ పేరు ఎరకమ్మ. ఎప్పుడైనా మీరు మందిరానికి వెళ్తారా అమ్మా? చర్చికి ఎప్పుడైనా వెళ్తారా? లేదు. ఒకసారి మేము పాస్టర్స్ అమ్మ. సో మా సకినేటిపల్లి నుంచి ఉన్న సంఘాలన్నిటి నుంచి మీకోసం ప్రార్థన చేసి ఇవి తీసుకొచ్చాం అన్నమాట. మీకోసం అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మళ్ళీ మిమ్మల్ని బలపరుస్తాడు, మళ్ళీ క్షేమాన్ని ఇస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘననామమునకు స్తోత్రాలు. ఈ దినమున ఈ కుటుంబంలో చేరి నాయన ఈ వరద వల్ల సమస్తాన్ని కోల్పోయిన ప్రియ చెల్లిని బట్టి, ప్రియ సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్న వారి గురిని కూడా బలపరచండి. ఇదిగో నాయన ఈ ఇంట్లో ఉన్న సమస్తాన్ని కోల్పోయారు. దయచేసి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి బలపరచండి. సకినేటిపల్లి మండల ఫెలోషిప్ ద్వారా కొంచెం సహాయాన్ని చేసాం. మీ కృప చొప్పున బలపరిచి ఇంకా నువ్వు ప్రతి అవసరత తీర్చున్నాను. రక్షణలోనికి స్థిరపరచు, నీ రాకడ కొరకు సిద్ధపరచు. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా?